ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఈజ్ అఫీషియల్. ఓవర్ నైట్ ట్రంప్ టారిఫ్స్ 50% నుండి 18% కి తగ్గించేశారు. మార్కెట్లో ర్యాలీ ఫైర్ లెవెల్లో మొదలైంది. లాజిక్ ఏంటో చూద్దాం. గైస్, సెన్సెక్స్ ఒకే రోజు 4000 పాయింట్స్ జంప్ అయింది. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ గూడ్స్ మీద ఉన్న టారిఫ్స్ ని 50% నుండి 18% కి ఇమ్మీడియట్ గా రెడ్యూస్ చేసేశారు. ఇది స్మాల్ న్యూస్ కాదు బాస్, ఇది ఇండియాకి గ్లోబల్ జాక్పాట్. సింపుల్ గా చెప్తా చూడండి. రష్యా ఆయిల్ ఇష్యూ వల్ల మన యుఎస్ మన మీద 25% పెనల్ డ్యూటీ వేసింది. అది ఇప్పుడు మొత్తం రిమూవ్ చేశారు. ట్రంప్ అండ్ మోడీ ఫోన్ కాల్ తర్వాత ఇమ్మీడియట్ రిలీఫ్ వచ్చింది. మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ఇప్పుడు యుఎస్ మార్కెట్లో మ్యాసివ్ గా చీప్ అవ్వబోతున్నాయి. ఇండియన్ కంపెనీస్ కి యుఎస్ మార్కెట్ యాక్సెస్ ఇప్పుడు సూపర్ స్మూత్ అయిపోయింది. కానీ ఇదేది ఫ్రీగా రాలేదు. ఇండియా రిటర్న్ లో 3 బిగ్ థింగ్స్ ఆఫర్ చేసింది. 1, $500 బిలియన్ పర్చేసెస్. ఎనర్జీ, టెక్ అండ్ అగ్రీలో అమెరికన్ ప్రొడక్ట్స్ మనం హ్యూజ్ గా బై చేస్తాం. 2, రష్యన్ ఆయిల్ కట్. జాన్ నుండి ఆల్రెడీ రెడ్యూస్ చేసాం, ఇప్పుడు గ్రాడ్యువల్ గా హాల్ట్ చేస్తాం. 3, మార్కెట్ యాక్సెస్. అమెరికన్ గూడ్స్ కి ఇండియాలో 0 టారిఫ్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. బేసికలీ ఇట్స్ అ విన్ విన్ పార్ట్నర్షిప్. దీనివల్ల 6 సెక్టర్స్ రాకెట్ లో వెళ్తాయి. అవే టెక్స్టైల్స్, ఫార్మా, ఐటీ సర్వీసెస్, ఆటో కాంపోనెంట్స్, స్పెషాలిటీ కెమికల్స్ అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ. ఇక్కడే మెయిన్ లాజిక్ ఉంది. వియట్నాం, బంగ్లాదేశ్ అండ్ థాయిలాండ్ ఈ కంట్రీస్ టారిఫ్స్ 19% to 20% దగ్గర ఉన్నాయి. కానీ ఇండియాకి ఇప్పుడు 18%. అంటే ఎంటైర్ రీజన్ లో యుఎస్ ఇంపోర్ట్ చేసుకోవడానికి చీపెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనమే. సప్లై చైన్స్ ఇప్పుడు ఏసియన్ నుండి ఇండియాకి షిఫ్ట్ అవ్వబోతున్నాయి. మోడీ గవర్నమెంట్ ట్రేడ్ డిప్లొమసీ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ఇది. ఇండియా గ్లోబల్ ట్రేడ్ మ్యాప్ లో ఇప్పుడు స్ట్రాంగెస్ట్ పొజిషన్ లో ఉంది. మీరేమంటారు? ఇండియా నిజంగానే చైనాని రీప్లేస్ చేయగలదా? కమెంట్ యువర్ ఒపీనియన్, ఎస్ ఆర్ నో బిలో. అండ్ ట్రేడ్ లిస్ట్ ఫుల్ గా కావాలంటే ట్రేడ్ అని కమెంట్ చేయండి. ఫాలో థింక్ రైట్ విత్ అవినాష్.